వెల్కమ్ టు PVS గురు. సో మనం ఈ వీడియోలో ప్రోగ్రెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ పాలిసెట్ కానీ ఏపీఆర్జేసి కానీ టీఎస్ఆర్జేసి కానీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. మీకు క్వశ్చన్స్తో పాటు నేను బేసిక్స్ కూడా నేర్పిస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్లస్ టెక్నిక్స్, షార్ట్ కట్స్ అవన్నీ చెప్తున్నా. ఎట్లా క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఎట్లా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మీకు నేర్పిస్తున్నా. అవన్నీ మీరు ఫాలో అయితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో మనకు ప్రోగ్రెషన్స్లో ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటే ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లేదు. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటే మీకు ఈ వీడియోలో నేర్పిస్తున్నా. చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ మనకు అడిగిండు 10th టర్మ్ ఆఫ్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 10th టర్మ్ అడిగిండు. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ, రైట్, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే -1 మైనస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ 2 అంటే ఏమవుతుంది, -3. ఓకే, సో 10th టర్మ్ a10 ఈజ్ ఈక్వల్ టు మనకు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 అంటే a ప్లస్ 9d. సో a వాల్యూ 2 ప్లస్ 9 ఇంటూ d వాల్యూ -3. సో ఏమొస్తుంది, 2 ప్లస్ ఇంటూ మైనస్ 3 9 27. సో -27 ప్లస్ 2 అంటే ఏమవుతుంది, -25, రైట్. సో -25 ఈజ్ ద ఆన్సర్. సో -25 ఇక్కడ ఎక్కడ ఉంది, థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. -5 ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఇట్లా చేయాలి. అయితే మనకి ఎగ్జామ్లో మరి టెక్నిక్ ఎట్లా అంటే ఇక్కడ ఇవన్నీ వాడకూడదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. a ఈక్వల్ టు AD ఈజ్ ఈక్వల్ టు -3 ఇదంతా మైండ్లోనే చేయాలి. ఇక్కడ మాత్రమే అప్లై చేయాలి. 2 3 9 27. ఈ స్టెప్ రాసి ఈ స్టెప్ను డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇంకోటి చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ద 15 టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో దీన్ని నేను ఈ చిన్న స్పేస్లో చేస్తాను. చూడండి, సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అంటే ఏంది, SN ఫార్ములా. ఏ వాల్యూ 3, డి వాల్యూ ఏమవుతుంది, 6 మైనస్ 3 అంటే 3 అవుతుంది. ఓకే, సో S15 అంటే n/2 అంటే 15/2. 2a 2 3 6 ప్లస్ n-1 ఇంటూ d. n-1 అంటే ఎంత, 15 - 1 అంటే 14. 14 3 42, రైట్. సో 42 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 42 ప్లస్ 6 ఎంత, 48. 48లోకి వెళ్ళి మనం 48/2 అంటే ఎంత, 24 వస్తుంది. 24 ఇంటూ 15, 24 ఇంటూ 15 ఇది మల్టిప్లై చేయండి. 15 4 60, రైట్. 6 కామన్, 15 2 30 ప్లస్ 6 36. 360 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 360 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇట్లా మనం షార్ట్ కట్ చేయాలి. మరి దీన్ని అర్థమైన వాళ్ళు ఓకే, అర్థం కాని వాళ్ళు ఇక్కడ చూడండి. ఇట్లా a ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3, a2 మైనస్ a1. 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు, 15 టర్మ్స్ అన్నాడు, అంటే n ఈజ్ ఈక్వల్ టు 15. సో SN ఫార్ములా, SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, రైట్. సో n/2 అంటే 15/2. 2a 2 ఇంటూ 3 6 ప్లస్ n-1 అంటే ఎంత, 15 - 1 14. సో 14 ఇంటూ 3, రైట్. సో 15/2 ఇంటూ 6 ప్లస్ 14 3 42, రైట్. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 42 ప్లస్ 6 48. సో ఇక 2 1 2 2 2 4 24 ఇంటూ 15. ఇక్కడ చేసినా కదా మనం 24 ఇంటూ 15 అట్లా చేసేస్తే మనకి ఎంత వస్తుంది, 360 వస్తుంది. సో 360 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది లాంగ్ మెథడ్. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా చేయాలి, ఎగ్జామ్లో మాత్రం ఇట్లా చేయాలి. చూడండి, ఇంత పెద్ద ఆన్సర్ను మనం ఇట్లా చేసినాం, రైట్. సో నెక్స్ట్ వన్, హౌ మెనీ 2-digit numbers ఆర్ డివిజబుల్ బై 7. సో ఇక్కడ హౌ మెనీ 2-digit numbers. 2-digit numbers అంటే స్టార్టింగ్ నెంబర్ 10, రైట్, లాస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ 99. ఓకే, సో ఇక్కడ ఈ 7తో డివిజబుల్ అయ్యేటి అన్నాడు. 7 టేబుల్ చదవండి. 7 2 14 అంటే 10 తర్వాత వచ్చే నెంబర్ డివిజబుల్ అయ్యేది 14, రైట్. ఒక్క నెంబర్ వచ్చిన తర్వాత ఇక 7 యాడ్ చేయండి. 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 21. 21కి 7 యాడ్ చేస్తే ఏమైతే 28. సో ఆన్. మరి 99ని 7తో డివిజబుల్ చేయండి. 7 1 7 29, రైట్. 7 3 7 4 28. సో ఇక్కడ ఎంత మిగిలింది, 1 మిగిలింది. సో
99లో నుంచి 1 తీసేయండి, ఎంత అవుతుంది? 98. సో 98 ఈజ్ ద లీస్ట్ డివిజబుల్ నెంబర్. అర్థమైందా? సో అయితే మరి ఇదంతా చేయాలన్నా సార్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 7తో డివిజబుల్ అయ్యే నెంబర్లు ఏంటి? 14 స్టార్టింగ్, లాస్ట్ ఇది 98. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 14 స్టార్టింగ్, లాస్ట్. సో డి వాల్యూ ఎంత? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 14, డి ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ 14 7 వస్తుంది. దేంతో డివిజబుల్ అంటే అది వస్తుంది. సో లాస్ట్ వాల్యూ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 98. ఇప్పుడు మనకి ఏం కావాలి? హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ అన్నాడు, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. అంటే ఏఎన్ అంటే ఏంది? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 98. ఓకే, సో ఏ వాల్యూ ఎంత? 14 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత? 7 ఈజ్ ఈక్వల్ టు 98. సో ఈ 14 8 తీసుకురండి. ఎన్ మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 98 మైనస్ 14. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 98 మైనస్ 14 ఎంత? 8 minus 4 4, 9 minus 1 8, 84/7. So 7 1s are 7 1s are 7 2s are, right? So n is equal to ఈ minus 1 it వస్తే plus 12 plus 1 is equal to, so 13 numbers ఉంటాయి. అదేనా? సో n is equal to 13 అంటే మరి ఇక్కడ ఏముంది ఆన్సర్? ఇగో 4th one. ఓకేనా? సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, మీరు ఎంతవరకు మైండ్లో చేయగలిగితే అంతవరకు చేసేస్తే ఇది షార్ట్ కట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 45 దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ సిగ్మా ఎన్ అంటే ఇవి మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి సమ్ ఆఫ్ ద ఎన్ న్యాచురల్ నంబర్స్, 1 ప్లస్ 2 ప్లస్ ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్, దాన్ని సిగ్మా ఎన్తో చూపిస్తాం. దీని ఫార్ములా ఏముంది? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. దీని ప్రూఫ్ కూడా ఉంటుంది, ఇప్పుడు మనకు ప్రూఫ్తో పని లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఓకే, సిగ్మా ఎన్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్. అట్లనే సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ అంటే వీటన్నిటి స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అట్లా ఎన్ స్క్వేర్ వరకు చేస్తే మనకు అదేమైతే సిగ్మా ఎన్ స్క్వేర్ వస్తుంది. సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఓకే, ఇంకోటి క్యూబ్ ఉంటుంది, సిగ్మా ఎన్ క్యూబ్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్. క్యూబ్స్ అంటే 1/3 2/3 3/3 అట్లా n/3, దీన్ని సిగ్మా ఎన్ క్యూబ్ అంటాం. సిగ్మా ఎన్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్. అంటే ఈ ఫార్ములాకి స్క్వేర్ పెట్టేయాలి. స్క్వేర్ పెడితే ఏమవుతుంది? ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, సో ఇట్లా ఇచ్చినా ఇది ఇంపార్టెంట్. దీనికి ఇది అడుగుతాడు, ఇది అడిగి ఏం చేస్తాడు? ఆప్షన్స్లో ఇదన్నీ ఇస్తాడు. సో ఈ 3 ఆప్షన్స్ మనం బాగా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఓకే, అంటే ఇది సేమే, ఇదేమో నార్మల్ ఫార్ములా, దీనికి స్క్వేర్ చేస్తే వచ్చేది క్యూబ్. ఓకే, సిగ్మా ఎన్ స్క్వేర్ సిగ్మా ఎన్ క్యూబ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది? సిగ్మా ఎన్ అంటే సిగ్మా ఎన్ ఫార్ములా వాడండి. ఓకే, సో సిగ్మా ఎన్ ఫార్ములా వాడితే సిగ్మా ఎన్ అంటే ఏంది? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 45. సిగ్మా ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 45, రైట్? సో దీన్ని సింప్లిఫై చేస్తే n ఇంటూ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వస్తే 2 ఇంటూ 45 90 అవుతుంది. ఓకే, n ఇంటూ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 90. సో మనం ఈ సింప్లిఫై చేసి అవన్నీ చేయకూడదు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 90 రావాలి. అంటే ఇది చూడండి, n ఇంటూ ఎన్ ప్లస్ 1 అంటే సీరియల్ నెంబర్. ఇప్పుడు 9 తీసుకున్నాం అనుకో, 9 ఇంటూ ఎన్ ప్లస్ 1 అంటే 10, 9 10s are 90. సో వచ్చేసింది ఇక్కడ ఫస్ట్దే. ఒకవేళ 10 తీసుకున్నాం అనుకో, 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 10 11s are 110 అవుతుంది. 11 ఇంటూ 12 12 ఇంటూ 13. సో ఇవన్నీ అవసరం లేదు, ఫస్ట్దే వచ్చింది, ఫస్ట్ ఆన్సర్. ఓకే, అట్లా సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి, ఇది షార్ట్ కట్. లేదంటే ఏం చేయాల్సి వస్తుంది? ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మైనస్ 90, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఎన్ వాల్యూ అనుకుని అలా పాజిటివ్ నెంబర్ తీసుకొని ఇక్కడ రాయాలి. సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయండి, ఏదో ఒక నెంబర్ వస్తుంది, మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏం డబ్బులు పడవు, మాకేం డబ్బులు రావు, కాకపోతే కౌంట్ పెరిగితే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే. ఓకే, 5th one, in an AP A3 is equal to 4, A9 is equal to -8, then which term is 0? సో A3 A9 ఇచ్చిండు, ఏ టర్మ్ ఇస్ వాల్యూ 0 అవుతుంది అంటుండు. ఓకే, ఇక్కడ ఇచ్చిండు మనకు A5 A4 A2 A1. ఏ టర్మ్ అంటే మనం ఇది ప్రొసీజర్ చేయాల్సిందే.
A3 4 A3 4 A9 minus 8. A3 అంటే ఎంత A plus 2D is equal to 4. A9 అంటే ఎంత A plus 8D is equal to minus 8. ఈ రెండు సింప్లిఫై చేస్తే మైనస్ మైనస్ ప్లస్ ఈ రెండు క్యాన్సల్, ఇది ఎంత అవుతుంది మైనస్ 6D is equal to 8 plus 4 ఎంత అవుతుంది 12. సో D is equal to 12 by minus 6 అంటే ఎంత మైనస్ 2. ఈ మైనస్ 2ను ఈ రెండిట్లో ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి. A plus 2 ఇంటూ D వాల్యూ మైనస్ 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మైనస్ 2 is equal to 4. సో A minus 4 is equal to 4. 2 to the 4 plus it minus minus. So A is equal to ఈ minus 4 it వస్తే plus 4. 4 plus 4 is equal to 8. So A is equal to 8, D is equal to minus 2. ఇప్పుడు an is equal to ఏమన్నాడు 0 అన్నాడు. సో an is equal to 0 పెట్టుకోండి. an is equal to 0. an అంటే ఏంది a plus n minus 1 ఇంటూ d is equal to 0. సో a వాల్యూ ఎంత మనకు 8 plus n minus 1 ఇంటూ d వాల్యూ ఎంత minus 2 is equal to 0. సో n minus 1 ఇంటూ minus 2 is equal to plus 8 ఇటు వస్తే minus 8, రైట్. n minus 1 is equal to minus 8 minus 2 ఇటు వస్తే by minus 2. minus minus cancel 2 1 2 4 it is 4. సో n is equal to minus 1 ఇటు వస్తే 4 plus 1 is equal to 5. సో ఫిఫ్త్ టర్మ్ a5 is equal to 0 అని అర్థం, రైట్. సో a5 is the answer. a5 ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్. a5 is the answer. ఓకే. సో ఇది కూడా మీరు కొంచెం చూసుకొని షార్ట్లో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ సిగ్మా n is equal to 55 దెన్ n is equal to, ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చేసినట్టే సిగ్మా n అంటే ఏముంది n ఇంటూ n ప్లస్ 1 n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 55. సో n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 55 110. సో 110 రావాలి. n ఇంటూ n ప్లస్ 1 అంటే చూడండి ఇది వస్తుంది 10 ఇంటూ 10 ప్లస్ 1 10 11 110, రైట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఇట్లా ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. n ఇంటూ n ప్లస్ 1 2 ఎట్లాగో తెలుసు కదా, 2 మల్టిప్లై అయితే ఇది వస్తుంది, దీని నుంచి రాయాలి అంతే. ఎందుకంటే ఇది రాదు 110 కదా, 5 ఇంటూ 6 7 ఇంటూ 8 9 ఇంటూ 10 10 ఇంటూ 11 ఇది వస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ టర్మ్ ఆఫ్ అన్ AP 21 18 15 ఈజ్ మైనస్ 30 అన్నాడు. విచ్ టర్మ్ అంటే n వాల్యూ కదా, షార్ట్ కట్లో మీరు ఎట్లా చూడండి. షార్ట్ కట్ అంటే ఏ వాల్యూ ఎంత 21, d వాల్యూ ఎంత 18 మైనస్ 21 అంటే minus 3 d వాల్యూ, రైట్. ఇది మైండ్లో పెట్టుకోవాలి. d వాల్యూ minus 3, ఏ వాల్యూ ఇది an. సో a ప్లస్ a అంటే 21 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, n మైనస్ 1 ఇంటూ d వాల్యూ ఎంత minus 3 ఈజ్ ఈక్వల్ టు minus 30. ఈ 21 ఇటు వస్తే ఏమవుతుంది minus 21 అవుతుంది. minus 21 minus 30 ఎంత అవుతుంది minus 51. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు minus 51 బై minus 3, రైట్. సో ఇది క్యాన్సిల్ చేస్తే 3 1 3 3 7 21, రైట్. 17 వస్తుంది. minus 1 ఇటు వస్తుంది ప్లస్ 1 17 ప్లస్ 1 18 ఎక్కడ ఉంది చూసిందా. ఇది షార్ట్ కట్. సో ఇది మొత్తం సమ్ చేస్తే ఎంత పెద్దగా వస్తుందో చూడండి. a ఈజ్ ఈక్వల్ టు 21, d ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 21. వచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి. ఇది -3, an ఈజ్ ఈక్వల్ టు -30. ఇవి గివెన్ డాటా. an అంటే ఏంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు -30. సో a వాల్యూ 21 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ -30. సో ఈ 21 ఇటు వస్తే n మైనస్ 1 ఇంటూ d వాల్యూ -3 ఈజ్ ఈక్వల్ టు -30 ప్లస్ 21 ఇటు వస్తే -21. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -51 బై -3. you take this side, here multiplied, you take this side divided, your minus minus cancel, 3 1s are 3 1s are 3 7s are. So then n is equal to 17 minus 1 it is the plus 1, it is equal to 18. So n is equal to 18, right. So nth term is 18 is the answer. Next 8th one, in AP sum of nth terms. So ఇది SN ఫార్ములా అడిగాను. SN ఫార్ములా ఏముంది n/2 into 2a plus n minus 1 into d. ఫస్ట్ వన్ ది ఆన్సర్. ఇది డైరెక్ట్ ఫార్ములా అడిగింది. అయితే SNకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. SN ఈజ్ ఈక్వల్ టు n/2 into a plus l.
లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు లేకపోతే nth టర్మ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఇదైనా ఒకటే. నౌ క్వశ్చన్ నెంబర్ 9. నంబర్ ఆఫ్ 2 digit numbers విచ్ ఆర్ డివిజబుల్ బై 3 అన్నాడు. సేమ్ మనం ఇప్పుడు చేసినట్టు. సో దీన్ని షార్ట్ కట్లో చూద్దాం. 3 digit numbers అంటే 3 టేబుల్తోని 2 digit నెంబర్ ఏమొస్తుందో చూద్దాం. 3 4s 12, రైట్, 12, 15 సో ఆన్. సో లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది 99. 99 3తో డివిజబుల్ అవుతుంది 99, రైట్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 12, d ఈజ్ ఈక్వల్ టు 3, రైట్. లాస్ట్ నెంబర్ ఇది. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే 12, n మైనస్ 1 మనకు తెలియదు, ఇంటూ d అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 99. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12 ఇటు తీసుకురండి. 99 మైనస్ 12 ఎంత అవుతుంది? 9 మైనస్ 2 అంటే 7, రైట్. 9 మైనస్ 1 అంటే 8, 87/3. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 3 2s 6, 3 9s 27. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 ఇటు వస్తే 29 + 1 30. n ఈజ్ ఈక్వల్ టు 30. సో 30 ఈజ్ ద ఆన్సర్. ఇది షార్ట్ కట్ మెథడ్. అంటే మనం స్పేస్ని సేవ్ చేసుకోవడానికి ఇట్లా చేయాలి. ఇంతకుముందు ఒక సమ్ చేసిన డివిజబుల్ బై 7 అని, అది ఎట్లా చేసినాం? లాంగ్ మెథడ్ చేసినాం. సో ఇప్పుడు ఇది కూడా నేను లాంగ్ మెథడ్లో చెప్తా, రాని వాళ్ళు చూసుకోండి. ఇక్కడ 2 digit నెంబర్స్ అంటే మనకు 10 నుంచి 99. అయితే 3తో డివిజబుల్ అన్నాడు కాబట్టి మనకు స్టార్టింగ్ నెంబర్ 12, రైట్. తర్వాత 15, తర్వాత 18 సో ఆన్. సో 3తో 99 డివిజబుల్ అయితే కాబట్టి 99 వస్తుంది. సో an ఈజ్ ఈక్వల్ టు 99. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 12, d ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 12. 15 మైనస్ 12 ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో an ఫార్ములా ఏముంది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 99, రైట్. a వాల్యూ ఎంత? 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు 99. సో 12 ఇది తీసుకురండి, తీసుకొస్తే -12 అవుతుంది. n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 99 మైనస్ 12, రైట్. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 99 మైనస్ 12 అంటే 9 మైనస్ 2 7, 9 మైనస్ 1 8, 87/3. 3 1s 3 2s 6, 27 ఉంటుంది ఇక్కడ, 3 9s 27. సో n ఈజ్ ఈక్వల్ టు 29 మైనస్ 1 ఇటు వస్తే ఏమవుతుంది? +1, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే. ఇఫ్ a, b, c ఆర్ ఇన్ AP, దెన్ b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ ABCR ఇన్ AP అంటే మనకు b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు c మైనస్ b, రైట్. సో b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు c మైనస్ b. ఎందుకు? a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. సో b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు c మైనస్ b. c మైనస్ b ఏముంది? సెకండ్ వన్, అదేనా. సో d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. ఓకేనా. సో ABCR ఇన్ AP అన్నప్పుడు ఇంకోటి కూడా వస్తుంది. ఈ b ఇటు తీసుకొస్తే మైనస్ b ఇటు ఏమవుతుంది? ప్లస్ b అవుతుంది. b ప్లస్ b 2b ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ a ఇటు వస్తే ప్లస్ a ప్లస్ c/2. ఓకే. b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2. ఈ ఫార్ములా కూడా వస్తుంది. ABCR ఇన్ AP, దెన్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2. ఇది కూడా వస్తుంది. b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు c మైనస్ b, ఇది కూడా వస్తుంది. ఓకే. ఈ రెండు ఫార్ములాస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 11th వన్, సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ ఫస్ట్ టు 100. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు ఫార్ములా ఉంది, ఏముంది? n ఇంటూ n ప్లస్ 1/2 సిగ్మా n ఫార్ములా అని చెప్పినాం కదా. సో న్యాచురల్ నెంబర్స్ ఎన్ని అన్నాడు? 100 అన్నాడు. అంటే n ఈజ్ ఈక్వల్ టు 100. 100 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 100 ఇంటూ ఇది ఏమైతే 100 ప్లస్ 1 101/2 అంటే 2 1s 2 50s. సో 101 ఇంటూ 50, ఈ జీరోకు 0 రాయండి. 5 ఇంటూ 1 5, 5 0 0, 5 1s 5, 50 50 50 50. 4th వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇట్లా మనం షార్ట్ కట్ చేయొచ్చు, తెలిసింటే ఫార్ములా తెలిసి ఉండాలి దీనికి. క్వశ్చన్ నెంబర్ 12 ఇదేం చెప్తుందంటే 1 + 1 + 1 + అట్లా n టర్మ్స్ అన్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 టర్మ్స్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. సమ్ ఆఫ్ ద 3 టర్మ్స్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సమ్ ఆఫ్ ద 4 టర్మ్స్ అన్నాం అనుకో 4 అవుతుంది. సమ్ ఆఫ్ ద 5 టర్మ్స్ అన్నాం అనుకో ఏమవుతుంది? 5 అవుతుంది. మరి ఆ సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఏమవుతుంది? n అవుతుంది. అంతే, ఇదే ఆన్సర్. అదేవిధంగా 1 1 అన్నప్పుడు సమ్ ఆఫ్ 2 టర్మ్స్, 2 టర్మ్స్ని కలిపితే 2, 3 టర్మ్స్ని కలిపితే 3, 4 టర్మ్స్ని కలిపితే 4, 5 టర్మ్స్ కలిపితే 5, అట్లా n టర్మ్స్ కలిపితే n వస్తుంది. ఓకే. సో దీనికి ఫార్ములాలు అవి ఏం లేవు, లాజిక్ క్వశ్చన్ ఇది. 13th వన్, ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP. దీని కామన్ డిఫరెన్స్ అంటే a2 మైనస్ a1, ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. -1/4 -1/4, రైట్. -1/4 a2, a1 1/4. సో a2 మైనస్ a1 కాబట్టి మైనస్.
సో ఈ రెండిట్లో రెండు మైనస్ కాబట్టి అడిషన్ చేయాలి. 4 LCM -1 అంటే -2/4 క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 -1/2 is the answer. So third one is the answer. This is the common difference. Next 14th one. In an AP, if A is equal to -1.25 and D is equal to -0.25, then A4 is equal to. Okay. So A4 ante A is equal to ఇచ్చిండు, D is equal to A4 అంటే ఏంది A plus 3D, right? So A value -1.25 plus 3 into D, 3 into ఇది 3 into 25 ఎంత అవుతుంది 75, 25 3 is 75 అంటే 0.75. సో ఇది మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ -0.75. అర్థమైనా? మ్యాక్సిమం ఇట్లా షార్ట్ కట్ చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఇక్కడ -1.25 -0.75 రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేయాలి. 1.25 75 చేస్తే ఎంత అవుతుంది 75, 2.25 100 అవుతుంది. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 2.00 అది -2.00 వస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ -2 ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో దీన్ని అడిషన్ ఎట్లా చేయాలంటే ఇక్కడ చూడండి, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు చూడండి. -1.25 -0.75 పాయింట్ ఒక దగ్గర ఉంటాడు చూసుకోవాలి. 5 + 5 10 0 1 క్యారీ, 7 + 1 8 8 + 2 10 0 0.1 క్యారీ, 1 + 1 2 minus is -2. Okay. Question number 15. In an AP, A9 is equal to -6 and D is equal to 5/4, then A25 is equal to how much? Okay. ఇక్కడ D వాల్యూ ఇచ్చిండు, A9 ఇచ్చిండు, A25 అడిగాడు. ఫస్ట్ ఈ A9తో మనం ఏం చేయాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి. ఓకే. సో A9 అంటే ఎంత, A + 8D ఈజ్ ఈక్వల్ టు -6, రైట్? సో A ప్లస్ D వాల్యూ ఎంత ఇచ్చిండు 5/4 అంటే 8 × 5/4 ఈజ్ ఈక్వల్ టు -6. 4 1s 4 2s. సో A ఈజ్ ఈక్వల్ టు 5 2s 10, 10 ఇటు వస్తే -10, -6 -10 ఎంత వస్తుంది -16 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, A25 కావాలి. అంటే A + 24D, ఏ వాల్యూ ఎంత -16 ప్లస్ 24 ఇంటూ D వాల్యూ ఎంత 5/4, రైట్? సో ఇక్కడ 4 1s 4 6s 24. సో -16 ప్లస్ 6 5s 30. సో 30లో నుంచి 16 తీసేస్తే ఎంత అవుతుంది 14. బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి +14 ఈజ్ ద ఆన్సర్. ఏముంది ఇక్కడ, 4th one ఈజ్ ద ఆన్సర్. ఓకే. 15th question. నెక్స్ట్ 16th one. In an AP, AN is equal to 5n - 3/4, then A7 is equal to, సింపుల్ 7 ఇక్కడ సబ్స్టిట్యూట్ n ఉంటే n ఉంది, 7 ఉంటే 7, 5 7s 35, 35లో నుంచి 3 తీసేయండి 32, 32/4, 4 1s 4 8s 32 అంటే A7 is equal to 8. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ అన్ AP, AN is equal to 3n + 7, then D is equal to n. D is equal to అంటే మనకు A2 - A1, రైట్? A2 అంటే 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. సో D is equal to ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి, 3 2s 6, 6 + 7 13, రైట్? మైనస్ A1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 3s 3, 3 + 7 10, 13 - 10 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో 3 ఈజ్ ద ఆన్సర్, దిస్ వన్, రైట్? ఇట్లా మనం షార్ట్ ఫామ్లో చేసేసుకోవాలి. నౌ 18th one. ఇఫ్ X, Y, Z are in AP, then Z is equal to, ఇప్పుడే చెప్పిన కదా A, B, C are in AP, then B is equal to A + C/2 అని చెప్పలే, రైట్? అట్లనే B - A is equal to C - B. ఇది ఒకటే. ఓకే. ఇది ఇక్కడ XYZ అన్నాడు, Z is equal to అన్నాడు. సో XYZ అన్నప్పుడు Y - X is equal to Z - Y, రైట్? Y - X is equal to Z - Y. ఇప్పుడు మనకి ఏం కావాలి, Z కావాలి. Z is equal to ఈ -y ఇటు తీసుకురండి, తీసుకొస్తే ఏమవుతుంది +y అవుతుంది. Y + Y 2y, 2y - X, 2y - X ఎక్కడ చూడండి, 4th one ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో దేనికైనా బేసిక్గా ఇదే ఫార్ములా, A2 - A1 is equal to A3 - A2. ఓకే. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఇట్లా ఏది ఇచ్చినా మనం చేయొచ్చు. నా క్వశ్చన్ నెంబర్ 19, ఇది ఇంపార్టెంట్. If there are n arithmetic means between A and B, then D is equal to, arithmetic means అంటే A, B మధ్యలో సమ్ నంబర్స్ ఉన్నాయి, x1 x2 x3 సో ఆన్, అట్లా n నంబర్స్ ఉన్నాయి.
అయితే అప్పుడు డి వాల్యూ ఎంత అన్నాడు. దీని డైరెక్ట్ ఫార్ములా బి మైనస్ ఏ బై ఎన్ ప్లస్ వన్. బి మైనస్ ఏ బై ఎన్ ప్లస్ వన్ అంటే సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. డి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ ప్లస్ వన్. దీని ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మన ప్రూఫ్స్ అని పని లేదు. ఏబి దీనికి ఈ విషయంలో ఇది ఫార్ములా ఇచ్చిన నేను ప్రాబ్లం కూడా అడగొచ్చు. అంటే ఇక్కడ 2, 3 అని ఇచ్చి సమ్ అర్థమెటిక్ మీన్స్ 5 ఉన్నాయని చెప్పి ఏదో ఒకటి ఇస్తాడు క్వశ్చన్. అది మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి చేసుకోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ ప్లస్ వన్. నో క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ an AP is -1. First term of AP is -1 and the common difference is -3. Then A12. A12 అంటే ఏంది? A plus 11D. A వాల్యూ ఎంత? -1. సో D వాల్యూ ఎంత? D వాల్యూ -3. -2 ప్లస్ -3 into 11 33. సో ఎంత అవుతుంది ఇది? -33 -1 -34. -34 is the answer. So -34 first one is the answer. Okay. Now 21. The sum of the first n odd numbers is. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఆడ్ నెంబర్స్ అంటే ఏమంటే మనకు 1, 3, 5, రైట్, 1, 3, 5, 7 సో ఆన్. ఇట్లా సమ్ ఆఫ్ n వరకు n టర్మ్స్ ఉంటే దీనికి ఫార్ములా మీరు ఇది చేయొచ్చు. దీన్ని డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n². ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. అదేనా? ఆడ్ నెంబర్స్ ఎట్లా చేయాలి మరి ఇది అంటే చెప్తాను మీకు. మనకి ఏమేమి ఉన్నాయి? 1, 3, 5, 7 సో ఆన్. ఇవి ఆడ్ నెంబర్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే 2, రైట్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి, రైట్. సో n/2 అంటే ఎంత? n/2ని 2a అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 2, n - 1 ఇంటూ డి వాల్యూ ఎంత? 2, రైట్. సో n/2 ఇంటూ ఈడ 2 కామన్ తీయండి. తీస్తే మనకి ఏమవుతుంది? 1 ప్లస్ n - 1. ఇక్కడ -1 + 1 క్యాన్సల్, 2 క్యాన్సల్. n ఇంటూ n² ఈజ్ ద ఆన్సర్. వచ్చిందా? సో సమ్ ఆఫ్ ద n ఆడ్ నెంబర్స్. అట్లనే సమ్ ఆఫ్ ద n ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి? 2, 4, 6 సో ఆన్. సో ఇది కూడా అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, డి ఈజ్ ఈక్వల్ టు కూడా 2 తీసుకొని సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఇది n ఇంటూ n + 1. ఆడ్ నెంబర్స్ అయితేనేమో n², ఈవెన్ నెంబర్స్ అయితేనేమో n ఇంటూ n + 1. గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇట్లా ఇస్తారు 2, 4, 6, 8 సో ఆన్. సమ్ ఆఫ్ ద 100 టర్మ్స్ అంటాడు. అంటే ఈ సమ్ ఆఫ్ ద ఏం నెంబర్స్ అయితే ఇవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి, రైట్. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. 100 అంటే ఏం చేయాలి? 100 ఇంటూ 101, 101. 101 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 10100. ఇది ఆన్సర్. ఇట్లా చేయొచ్చు మనం. ఓకే, ఇట్లా ఇస్తే ఇది ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అని రికగ్నైజ్ చేయగలిగితే మనం డైరెక్ట్ ఆన్సర్. అదే ఆడ్ నెంబర్స్ అడిగిన అనుకో ఇట్లా అడుగుతాడు. సో 1, 1, 3, 5, 7 సో ఆన్ 25 అంటాడు. సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ అంటాడు. అంటే ఏమవుతుంది? ఇది n². n అంటే ఎన్ని? 25. 25² అంటే ఏంది? 25 ఇంటూ 25. ఓకే, 25² అంటే వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు చూడండి. ఇది దీనికి షార్ట్ కట్ ఉంటుంది. 25 ఈ 5 యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్లకు అన్నిటికీ స్క్వేర్కి ఈజీ. 5² అంటే ఎంత? 25. ఈ 2 ఉంది కదా, 2కు నెక్స్ట్ నెంబర్ ఏముంది? 3. 2 3 = 6. 625 ఇస్ ద ఆన్సర్. ఇది షార్ట్ కట్. ఇట్లా కూడా చేయొచ్చు మనం. ఓకే, అంటే దీన్ని ఏం చేయకుండా దీన్ని డైరెక్ట్ ఇట్లా ఆన్సర్ చేయొచ్చు, దీన్ని కూడా ఇట్లా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో ఈ రెండు ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ an AP Sn is equal to 4n minus n². Then a is equal to a అంటే ఏంది? ఫస్ట్ టర్మ్ అంటే ఏంది? 1. n is equal to 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేయండి అంతే. 4 1s are 4 minus 1² అంటే 1. 4 - 1 3. 3 అంటే ఇది ఆన్సర్. a is equal to 3 సెకండ్ వన్. 24. In an AP Sn is equal to 4n minus n². Then a10. a10 అంటే మనకు an is equal to ఒక ఫార్ములా ఉంది. an is equal to Sn మైనస్ Sn - 1. అదేనా? అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఒకటి తక్కువ. ఇప్పుడు a10 అన్నాడు. a10 అంటే ఏం చేయాలి? మనము S10 రాయాలి. S10 మైనస్ ఇది n - 1 అంటే 10 - 1 అంటే S9 కదా. S10 మైనస్ S9. సో 10 అంటే ఎంత వస్తుంది? ఇలా S10 అంటే ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేయండి. 4 10s are 40 మైనస్ 10² అంటే ఎంత? 100. 100లో నుంచి 40 పోతే -60. సో ఇది -60. నెక్స్ట్ S9 అంటే ఎంత? 4 9s are 36. సో ఇక్కడ 9² అంటే ఎంత? -81.
81లో నుంచి 36 పోతే ఎంత -45. సో -45. సో ఇది ఏమవుతుంది -6 -6 ప్లస్ 45 సారీ ఇది -60 ప్లస్ 45 -60 ప్లస్ 45 అంటే -15. -15 is the answer. So third one is the answer. Okay. Now question number 25. The common difference of AP for which A18 minus A14 is equal to 13. A18 minus A14 is equal to 32 అంటే మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ కామన్ డిఫరెన్స్ వస్తుంది. A18 అంటే ఎంత A ప్లస్ 17D మైనస్ ఇది A ప్లస్ 13D is equal to 32. Right? A plus 17D minus A minus 13D is equal to 32. A cancel. 17D minus 13D and 4D is equal to 32. So D is equal to 32 by 4. 4 ones are 4 8s. So D is equal to 8. So plus 8 కాబట్టి 8 1 answer. Right? Last question. The 26th one, the next term of the AP. దీని తర్వాత టర్మ్ అడిగిండు. దీని తర్వాత టర్మ్ అడిగితే ఇక్కడ చూడండి 3A అన్ని సేమ్ ఏ 3D ఉంది, ఇక్కడికి వచ్చే వరకు D అయింది అంటే ఒక D తగ్గింది. ఇక్కడ D ఉంది, ఇక్కడ -D అయింది అంటే ఎన్ని D తగ్గినాయి, ఇక్కడ 1D తగ్గింది. 3D D అయింది అంటే 2Ds తగ్గినాయి. ఈ నుంచి ఇక్కడికి వచ్చారు 2Ds, మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి వచ్చారు -2D. సో 3D minus 2D, D minus 2D, -D minus 2D. -2D అంటే -D minus 2D ఎంత అవుతుంది -3D అవుతుంది అంటే A minus 3D is the answer. ఇట్లా గుర్తుపట్టకుండా చేయాలనుకుంటే కనుక ఇట్లా చేయండి. A ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, D ఈజ్ ఈక్వల్ టు ఎంత D చేయండి. D అంటే A ప్లస్ D మైనస్ ఇది అంటే A minus 3D అవుతుంది. ఇప్పుడు A క్యాన్సల్ ఎంత అవుతుంది -3D D -2D. ఈ దీనికి యాడ్ చేయాలి. A minus D minus 2D is equal to A minus -D minus 2D minus 3D. వచ్చింది ఆన్సర్. సో ఇట్లా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనం అనుకొని ఇట్లా కూడా చేయొచ్చు. సో మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.